మిత్రులారా, మనం గడ్డిని తగలమెట్టొద్దు. ఆ గడ్డి గోవులకు ఉపయోగపడుతుంది అని మనం మాట్లాడితే కొంతమంది మిత్రులు ఏమన్నారంటే, అంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటారని ఈ మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, మనకి హరిత విప్లవం వచ్చి 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోతూ ఉంది కదండి. అయిపోతున్నప్పుడు ఇన్నాళ్ళు కూడా మనం హైబ్రిడ్ బియ్యం, కెమికల్ వ్యవసాయాలు ఏవైతే పండించారో ఆహార ఉత్పత్తుల మీద మనం ఆధారపడ్డాం. మనకంటే కూడా గోవులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన దేవాలయాలు దగ్గర గోశాలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గడ్డి కోసం, కెమికల్ ఫార్మింగ్లో గడ్డి కోసమే ఆధారపడవలసిన పరిస్థితి. ఈ రోజున నేను కూడా కొన్ని సందర్భాల్లో మన గోవులతో పాటు చుట్టుపక్కల ఏవైతే గోవులు ఉన్నాయో వాటికి కూడా ఉరిగెట్టిద్దామన్నది ఆలోచనతోనే మన పక్కనే ఉండే మిత్రులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళని అడిగి నేను ఒరిగడ్డి ఏదైతే ఉందో అది తగలమెట్టకండి, పశువులకు ఉపయోగపడుతుందిగా అన్న ఉద్దేశంతో వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఇవ్వని సందర్భం. అట్లాగే కొంతమంది ఏమంటారంటే, తగలబెడితే భూమికి బలం కదా, ఎవరు చెప్పారంటే తగలబెడితే భూమికి బలం అని. భూమి రాయిలా మారిపోతుంది, అది మనకు అర్థం కాదు. కానీ మనం కూడా రైతుల బిడ్డలు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు అదే చెప్తున్నాం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏ విధంగా తగలబెడుతూ ఉన్నారు. వ్యవసాయం అయిపోయిన తర్వాత ఆ కాలుష్యం ద్వారా ఢిల్లీ ఏదైతే దేశ రాజధాని ఉందో అక్కడ ఎటువంటి విధ్వంసం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నేను అదే చెప్తున్నానండి. మనం ఏదైనా కానీ తెలుసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం. అది నాకు బాధగా కూడా ఉంటుందండి. అదే చెప్తున్నాను, మనం తెలుసుకుని మనం దాన్ని ఆచరణలో పెట్టి చేస్తే తప్ప ఏదో మనం అవతల వాళ్ళని విమర్శించాం కానంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అంటే నేను ఒకటే అనుకుంటాను, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది మనిషిలో. నాకేదైనా తెలియకపోతే మీ బోటి వాళ్ళు సలహాలు ఇస్తే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో నేను కొత్త విషయం ఉంటే నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. నేను అదే చెప్తున్నాను, ప్రతి జిల్లాలో ప్రతి మీటింగ్కి కూడా విత్తనాన్ని ప్రచారం చేయడం, ప్రతి చోటకి నేను వెళ్ళడం, కొత్త వ్యక్తుల పరిచయం అయితే అదే మీరు ఎలా చేస్తున్నారు, నేను అలా చేస్తున్నాను, ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పండి అని అడగడం ప్రతి నేను నేర్చుకున్నాను. ఇంకోటి అంటే, వరిగడ్డి పశువులకు పెట్టొద్దని కొన్ని కెమికల్ ఫార్మింగ్లో వరిగడ్డి పశువులకు పెట్టొద్దు అంటారు. ఈ రోజున వరిగడ్డి లేక పశువులు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ కవర్లు తినేస్తున్నాయి. అది మనకి ఎవరికీ అర్థం కాదు. అది అర్థం చేసుకుంటే తెలుస్తుందండి ఎవరికైనా. ప్లాస్టిక్ కవర్లు తినేస్తారంటే అండి, గుళ్ళ దగ్గర ఏదో అరటిపళ్ళు కానీ ఏదైనా పువ్వులు కానీ ఉన్నా సరే కవర్తో పలంగా కట్టేసేసి బయటపడేస్తుంటే ఆ పువ్వుల కోసం, అవి ఏవైతే అరటిపళ్ళు ఉన్నాయో మిగల ముగ్గిపోయిన అరటిపళ్ళు కోసం ఆవు, ఎందుకంటే అది చేతులు లేవు కదండి, అది ఓపెన్ చేసుకోలేదు కదా, అది కవర్తో పలంగా తినేస్తే ఈ రోజున రోడ్లమ్మ తిరిగే ఆవుల్ని కడుపుకోచి చూస్తే ఎన్నెన్ని వ్యర్థ పదార్థాలు, ఎన్నెన్ని ప్లాస్టిక్ ఉందో అర్థమవుతుంది. అది మనం ఎవరికీ అర్థం కాదు. విమర్శించొద్దండి, దయచేసి దండం పెట్టి చెప్తాను, విమర్శించొద్దు. నేను ఏం చెప్తా ఉన్నానంటే, రండి, మీకు అర్థం కాకపోతే నాకు తెలిసిందేదో నేను చెప్తాను, లేదు నన్ను రమ్మంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మిత్రుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కామెంట్ పెట్టారు, ఒరిగడ్డి ఉందని. అయ్యా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఏ ప్రాంతం నాకు లొకేషన్ పెట్టండి, ఎవరైతే గోదావరి జిల్లాలో గడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మిత్రులు చెప్పి గడ్డి తీసుకెళ్ళమని చెప్తాను. ఏంటంటే కొంతమంది ఏమంటారంటే, ఇక్కడ మా దగ్గర చాలామంది వచ్చి తీసుకెళ్తావు. నేను వచ్చి తీసుకెళ్తాల్సిన అవసరం లేదండి. గడ్డి కోసం ఈ రోజున వరిగడ్డి 150, 120 రూపాయలు, 200 రూపాయలు. వర్షాకాలం వస్తే గోవులకి గడ్డి లేక ఇంత కట్టలని 200 రూపాయలు కొనుక్కునే పరిస్థితికి వచ్చేసారు. అటువంటిది మనం ఉచితంగా ఇస్తామంటే ఎందుకు పట్టుకెళ్ళరండి? బోల్డ్ మంది తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. లేదండి, మీ గట్ల మీద వేసుకుంటే కలిపేదైతే ఇది ఉందండి, గట్టి ఉంది కదా,
ఈ గట్టు మనం చూసుకున్నాం, ఈ గట్టు చూసినా, ఈ గట్టు చూసుకున్నా ఇట్లా ఉంది కదండి. ఈ గట్ల మీద వేసుకుంటే శుభ్రంగా మల్చింగ్ అయిపోతుంది కదండి. ఈ గడ్డి ఏదైతే ఉందో, కలిపి ఏదైతే ఉందో అది ఆగిపోతుంది కదా. అది మనం గమనించం. కాకపోతే పక్కన వారిని విమర్శించాలి. ఎందుకంటే నా ఉద్దేశం వల్ల కూడా భూమి పాడైపోతుంది, ఎవరికి ఆరోగ్యాలు లేవు. ఇంతమంది విమర్శిస్తూ ఉన్నారు కదా, ఇన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు కదా, అది నెగిటివ్గా నేను అది చెప్తున్నాను. మనం ఇచ్చే సలహాలు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తే చాలా బాగుంటుందని నేను నమ్ముతాను. ఈ రోజున మేము ఆలోచించేది భూమిని కాపాడుకోవాలి, గోవును కాపాడుకోవాలి, తర్వాత తరాలు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన. ఈరోజు నుండి మనం 40 సంవత్సరాల మట్టి సుభాష్ పాలేకర్ గారు దీనికోసం తాపత్రయపడుతుంటే, 15-16 సంవత్సరాల నుంచి విజయరామ్ గారు తాపత్రయపడుతుంటే, ప్రకృతి ప్రసాద్ గారు, రామచంద్ర గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా జనంలో ఒక మంచి ఆలోచన రావాలి, మంచి ఆరోగ్యాన్ని అందించాలి, హాస్పిటల్స్కి వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళని తగ్గించాలి అన్న ఆలోచన. వాళ్ళ ఆలోచనలు అనుగుణంగానే నాకు కూడా ఈ భూమి పట్ల, గోవు పట్ల గౌరవం, ప్రేమతో నేను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఈ రోజున మీరు చూసుకుంటే నన్ను చాలామంది మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ మిత్రులు నన్ను లైవ్లో చూశారు, కొంతమంది సోషల్ మీడియాలో చూశారు, కొంతమంది ప్రత్యక్షంగా నేనే వాళ్ళ ఇళ్ళకెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడడం, కొంతమంది వీడియోలు చేసాం వాళ్ళతో. నేను అదే చెప్తున్నానండి, ఈ రోజున మనం చేసే విధ్వంసం, కెమికల్ ఫార్మింగ్ విధ్వంసం మనం ఆపకపోతే ఇప్పటికే భూమి తాపానికి గురైంది. ఈ రోజునండి నేను కూడా నాకు సొంత భూమి చాలా తక్కువగా ఉంది, ఎక్కువ అంతా కూడా కౌలు పొలాలు చేయడం. ఈ వరి కూడా తగ్గించి ఎంతవరకు కావాలో మిత్రులకి అంతవరకు పండించి ఎక్కువ మొక్కలు పెట్టాలన్నది కూడా ఆలోచన అండి. కూరగాయలు కూడా అందించాలన్నది ఆలోచన. భూమి ఏమైపోతుందంటే తాపానికి గురైపోతుంది ఒక పక్కన. ఇంకొక పక్కన మనం అర్థం చేసుకుంటే మనం చేసే విధ్వంసాలకి భూమి కేకలు పెడుతుందండి. ఇది మనలో ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇది మనకి ఏమీ అర్థం కాదు. మీ వంతుగా మీరు విమర్శించడం పక్కన పెట్టి ఏదైనా మా బోటి వాళ్ళు, మేము చాలా చిన్నవాళ్ళం అండి, మా బోటి వాళ్ళకి మీరు సలహాలు ఇస్తే మేము తీసుకుని మేము ఏ విధంగా భవిష్యత్తులో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలో వెళ్తామండి. ఈ రోజున మేము ఒకటి కాదండి, చాలా విషయాల్లో ఆలోచనలు ఏంటంటే, అంతకుముందు మనది గోవులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏ విధంగా గోవులు ఉన్నాయి అని ఆలోచిస్తే ఈరోజు గోవుల సంఖ్య చాలా తగ్గిపోయిందండి. అదే చెప్పాను, మా ప్రాంతంలో కూడా అండి చూసుకుంటే పాల కోసం, పూజ కోసం తప్ప, పండగలు వచ్చినప్పుడు పూజ కోసం తప్ప గోవు ఎక్కడ ఉంటుంది తెలుసండి? రోడ్డు మీద ఉంటుంది. ఇప్పుడు ఈ రోజునండి కుక్కేమో ఇంట్లో, మన బెడ్రూమ్లో, మన ఇంట్లో, మనకి ఎంతో ఉపయోగపడే గోవేమో రోడ్ల మీద. కొన్ని ప్రాంతాల్లో లారీ వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోతున్నారని ఆపుకోకుండా. ఏమండి చీకట్లో కనపడుతుందా? తెల్లవారగట మంచు పడుతూ ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు కనపడుతుంది? ఏమండి మనం ఏ రోజున ఆలోచించామండి? మనం ఏం ఆలోచించాం. ఈ రోజున ఒకటండి, నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాంతో 90% మందికి పైగా మిత్రులు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఈ భూమి పట్ల, గోవు పట్ల ఎవరైతే గౌరవం ఉందో వాళ్ళందరూ ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నారు, నేను నమ్మి పనిచేస్తూ ఉన్నాను. ఒక 10% అంటారా, ప్రతి విషయంలోనూ విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈ రోజున బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన గోవుల్ని మన నుంచి దూరం చేశారంటే దాన్ని కూడా విమర్శించారండి. దాన్ని కూడా, ఆ విషయాన్ని కూడా, మన దగ్గర నుంచి గోవుల్ని ఎలా దూరం చేయాలి, మన సంపదని ఎలా దోచుకోవాలి అని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా మన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళు ఏవైతే అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వాళ్ళ అలవాట్లు ఉన్నాయో అవి వాళ్ళతో అలా మాట్లాడిస్తుందేమో అనుకుంటాను. నేను అదే అంటాను, ఇట్లా ఒక 45 రోజులు బతికి చూడండి. భూమి అంటే ఏంటి, గోవు అంటే ఏంటి, మన భూమి ఎంత పాడు చేసుకున్నాము, భవిష్యత్తులో ఏమీ పండని పరిస్థితి. ఈ రోజున కేవలం
ఏదైతే కెమికల్ ఫార్మింగ్ ఉందో దానివల్ల ఇన్ని క్యాన్సర్లు, ఎన్ని ప్రెషర్స్ వాడుతున్నారండి, ఎన్ని పురుగు మందులు వాడుతూ ఉన్నారండి, ఎన్ని హాస్పిటల్స్ పెరిగిపోయినాయండి. ఈ రోజున ఒక్కసారి ప్రాబ్లం వచ్చినాక ఎవరైనా తగ్గించగలుగుతున్నారా? తగ్గించలేరు. కాకపోతే కొన్ని ఆహారపు అలవాట్లు లేకపోతే వాళ్ళు తీసుకునే జాగ్రత్తల వల్ల వాళ్ళ లైఫ్ టైం ఇంకా కొంచెం మెరుగవుతుంది. కానీ వచ్చినది తగ్గించడం అంటే అది అసాధ్యం. అది క్యాన్సర్ కానివ్వండి, ఏదైనా. ఈ రోజున ఆ ప్రయాణంలోనే కొంతమంది పెద్దలు, రామచంద్రన్ గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది వాటి గురించి పనిచేయడం, మేము కూడా ఆ విషయాలు నచ్చి వాళ్ళ దారిలో మేము నడవడం. ఈ రోజున చాలామంది మన దగ్గరికి వచ్చి బియ్యాల కోసం మనతో మాట్లాడినప్పుడు షుగర్ తగ్గిపోతుందా, థైరాయిడ్ తగ్గిపోతుందా, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయి అంటే మీరు ఒక 50-60% క్యూర్ అవుతుందమ్మా. శాంతం తగ్గిపోవడం అంటే అసాధ్యం. ఇంకా వీళ్ళకి డౌట్లు ఏంటంటే మన మిత్రులకి ఈ రోజు నుంచి 25 కిలోల బ్యాగో లేదా 10 కిలోల బ్యాగో 15 కిలోల బియ్యం తీసుకుంటే అన్నీ తగ్గిపోవాలి. షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ 10 రోజులు 15 రోజులు ఈ బియ్యం తిని మళ్ళీ మామూలుగానే ఏమండి ఏ విషయం ఏదైతే తింటా ఉన్నామో దళారులు ఏ విధంగా అమ్ముతూ ఉన్నారు అది తెచ్చుకుని తినడం. కాకపోతే నా ఆలోచన అంతా కూడా ఇక్కడ జరిగే విధ్వంసం ఏదైతే ఉందో దానిని బట్టి నేను మాట్లాడడం జరుగుతుంది తప్ప నేను ఎవరిని విమర్శించనండి. ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. నేను అదే చెప్తున్నాను. నేనండి సోషల్ మీడియాలో తెల్లారులేస్తే చాలామంది మిత్రులు వారికి తెలిసిన సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు. నాకు తెలియనిదేమైనా ఉంటే నేను నేర్చుకుంటాను, తెలిసిందైతే బాగా చేస్తున్నామని వాళ్ళని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహిస్తాం తప్పండి ఇట్లా విమర్శించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజున గడ్డి తగలం పెడితే ఏమవుతుంది అంటున్నారు కదా, గడ్డి తగలం పెడితే ఏమవుతుందో నా దగ్గరికి వస్తే మీకు చూపిస్తానండి నేను. ఏమండి ఎవరైతే అంటున్నారో వాళ్ళు. ఇంకోటి మీరు అంటూ ఉన్నారు, ఈ రోజున మా చుట్టుపక్కల గోశాలలు ఏవైతే ఉన్నాయో ఆ గోశాలలో గోవులకి గడ్డి లేక అవి ఎంత అలమటిస్తున్నాయి అంటే అది మనకి ఎవరికి అర్థం కాదు. మీరు అర్థం చేసుకోవడంతో పాటు ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలియచేయాలి. ఈ రోజున కెమికల్ ఫార్మింగ్లో గడ్డి అంటూ ఉన్నారో నేను అనేది అదే, ఎన్ని ప్లాస్టిక్ కవర్లు తినేస్తున్నాయి, ఎంత విధ్వంసం జరుగుతున్నది మనం ఆలోచిస్తే వాటి మీద కెమికల్ ఫార్మింగ్లో ఏదైతే వరిగడ్డి ఉందో అది కొంచెం బెటర్ అనే చెప్పాలి. అవునంటారా కాదంటారా? అది మీరు ఆలోచించండి.